శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 3వ అధ్యాయాన్ని మొదలుపెట్టుకున్నాము. అందులో సమావర్తనము స్నాతకము అని కొంత పోయిన వారము చూసుకున్నాము. సమావర్తనం అంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సమాప్తం చేసుకుని బ్రహ్మచర్య వ్రతాన్ని పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళడము అని అర్థము. స్నాతకము అంటే స్నానం చేయడం, ఇంకా అయిపోయింది చదువు అని చదువులు ముగించుకుని స్నానం చేసి ఇంటికి బయలుదేరడము స్నాతకము సమావర్తనము. దాని పేరు బ్రహ్మచర్య సమాప్తి. దీని గురించి మనకు పోయిన వారం ఏం చెప్పారంటే, జనరల్గా ఒక 7-8 సంవత్సరాల వయసులో ఆ విద్యార్థి వేదాభ్యాసం కోసం బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 1, 2, 3, 4 వేదాలను సాంగోపాంగంగా ఉపవేదాలతో పాటు కలిపి నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. వాటిని పూర్తిగా జ్ఞానకాండ కర్మకాండలతో పాటు కలుపుకుని చివరిదాకా చదివి అర్థం చేసుకుని పూర్తి చేయడానికి కొంతకాలం పడుతుంది. అయితే అది ఎంతకాలం పడుతుంది అన్నది ఇక్కడ మన మనువు గారు జనరల్ గైడ్ లైన్స్ ఇచ్చారు. మనం పోయిన వారం లెక్కలు చూసుకున్నాము. మళ్ళీ అదే సమయంలో మనము మన చాందోగ్యోపనిషత్తులో కూడా ఉద్దాలకుల వారు కొడుకును శ్వేతకేతును వెళ్ళి నువ్వు వేదాధ్యయనం గురువు గారి దగ్గర చేసి రావాల్సి ఉంటుంది అని పంపిస్తూ ఉన్న సమయంలో ఆ పిల్లవాడికి 12 సంవత్సరాలు, తిరిగి వచ్చేసరికి 25 ఏళ్ల వయసు, 24 ఏళ్ళు నిండుతూ ఉన్నాయని చూసుకున్నాము. కాబట్టి దీనివల్ల మనకేం అర్థమవుతుంది అంటే, ఇవన్నీ జనరల్గా ఇందాక చెప్పుకున్నట్టు గైడ్ లైన్స్ మాత్రమే. ఇంతకాలం పడుతుంది అని చెప్తారు. ఒక్కొక్కసారి మన శ్వేతకేతులాగా వేగంగా కూడా చదువుకోవచ్చు. కొంతమంది విద్యార్థులకు ఎటువంటి బుద్ధిశక్తి ఉంటుంది అంటే, వాళ్ళు తక్కువ కాలంలోనే ఎక్కువ చదువుకునే శక్తితో ఉంటారు. అటువంటి సామర్థ్యంతో ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది విద్యార్థులు జనరల్గా ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పడుతుంది అన్నదాన్ని 15, 17 సంవత్సరాలు, 18 ఏళ్ల వరకు కూడా నెమ్మదిగా చదువుకోవచ్చు. పీహెచ్‌డీ జనరల్‌గా ఎన్ని రోజులు చేస్తారు అంటే 3, 4 ఏళ్ళు పడుతుందేమో. ఒక్కొక్కసారి 7, 8 ఏళ్ళు కూడా పీహెచ్‌డీలు చేసేవాళ్ళు నాకు తెలుసు. అట్లానే మెడిసిన్ కూడా ఎన్నాళ్ళు చదువుతారంటే, అమెరికాలో అయితే అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత అంటే 16 సంవత్సరాలు 16 ఇయర్స్ ఫార్మల్ ఎడ్యుకేషన్ జరిగిన తర్వాత ఎంకాట్ అవన్నీ చేసి అప్లై చేసి మళ్ళీ మెడికల్ స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత 4 ఇయర్స్ ఎండీ చేసిన తర్వాత, అంటే ఇండియాలో ఎండీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైప్‌లో ఉంటుంది. ఎంబీబీఎస్ అయిపోయాక మళ్ళీ ఎండీ అని. ఇక్కడ అసలు స్టార్టింగే ఎండీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఫెలోషిప్ అని ఉంటుంది. ఇంక దాని తర్వాత చేసేవి. జనరల్‌గా ఎంత కాలం పడుతుందంటే, ముందు ఒక 16 ఇయర్స్ ప్లస్ ఒక 4 ఇయర్స్, తర్వాత ఏ స్పెషలైజేషన్ తీసుకున్నామో దాన్ని బట్టి కొన్నాళ్ళని చెప్తారు గానీ, అంత సమయంలో వాళ్ళు పూర్తి చేయొచ్చు, లేదా ఎక్కువ కాలం తీసుకోవచ్చు, లేదా ఫాస్ట్ ట్రాక్‌లో ఫినిష్ కూడా చేయొచ్చు. కాబట్టి దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, ఎవరెవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చదువుతూ ఉంటారు. మామూలుగా అయితే ఇంతకాలం పడుతుందని చెప్తారు. తర్వాత పిల్లల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన సంగతి మనం చూసుకుందాము. మనము 7, 8 ఏళ్ల వయసులో ఉపనయనం చేసుకుని గురుకులానికి వెళ్ళి గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తూ, లేదా పోనీ ఇంట్లో ఉండి బడికి వెళ్ళి
ఫుల్ టైమ్ స్టూడెంట్‌గా ఉండి చదువుకోవడానికి ఆ వయసు దాటిపోయి ఇంత దూరం వచ్చామిప్పుడు. మరి మన బ్రహ్మచర్యము, మన విద్యాభ్యాసం గురించేమి అంటే, నేను ఈ విషయం గురించి కొద్ది కాలంగా ఆలోచిస్తూ లెక్కలు వేసుకుని ఎంత సమయం పడుతుంది అని నన్నడిగిన వాళ్లకు, నేను చెప్పదలుచుకున్న వాళ్లకు చెప్తూ వస్తూ ఉన్నాను. ఆ విషయం మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు మన కోసం చెప్తున్నాను నేను. పసిపిల్లలు బడిలో వేదం చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళ గురించి గాదు. మనము ఆధ్యాత్మిక సాధన మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉండి ఈ జ్ఞానాభ్యాసం చేస్తున్న మనకు దాదాపుగా ఎంత కాలం పడుతుంది మన విద్యాభ్యాసం పూర్తవ్వడం కోసం అని చూసుకుందాము. ఇప్పుడు వీళ్ళైతే ఈ పసిపిల్లలు వాళ్ళ సిలబస్ ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది. వాళ్లకు 4 వేదాలు, అవి మళ్ళీ 6 అంగాలతో, షడంగాలతో ఉంటాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు మొదలైన వాటితో పాటు ధనుర్వేదము, ఆయుర్వేదము మొదలైన వాటితో పాటు అన్నీ కలిపి కొంచెం ఇంతవరకు చదవవలసి ఉంటుందని వాళ్ళకుంటుంది. మనకేముంటుంది? మనం ఏమి చదువుకోవాలి అంటే, ఇది నేను ఓన్లీ జ్ఞాన మార్గంలో ఉండి ఆత్మాభ్యాసం కోసం విద్యాభ్యాసం చేస్తున్న వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఊరికినే వినేవాళ్ళ కోసం కాదు. ఊరికినే వినేవాళ్ళు మీకు ఇష్టం వచ్చినంత కాలము, మీకు ఇష్టం వచ్చినంత సమయము, మీకు ఇష్టం వచ్చిన రీతిగా మీరు వినొచ్చు. అయితే సీరియస్‌గా, సిన్సియర్‌గా దీన్ని సాధన చేద్దాము, ఆచరిద్దాము అని ప్రయత్నం చేసుకుంటున్న వాళ్ళ కోసం మాత్రం ఫోకస్డ్‌గా చెప్తున్నాను. మనకు తప్పనిసరిగా ఫండమెంటల్స్, బేసిక్‌గా ఎక్సెప్షన్ లేకుండా చదవవలసినవేవి అంటే, ప్రస్థానత్రయం అని ఒకటుంటుంది. 3 విషయాలు కలిపి ఉంటాయి అందులో. అందులో ఒకటి భగవద్గీత, ఒకటి ఉపనిషత్తులు, ఒకటి బ్రహ్మసూత్రాలు. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అని పిలుస్తారు. అవి కాక మనకు ఇతిహాసత్రయం ఉన్నది. రామాయణము, భారతము, భాగవతము అని. వీటితో పాటు వీటిని అర్థం చేసుకోవడం కోసము మనకు మిగిలిన దర్శనాలున్నాయి. షడ్దర్శనాల్లోనే బ్రహ్మసూత్రాలు ఒకటి ఉన్నా కూడా మళ్ళీ మనకు సాంఖ్యము మొదలైనవి ఉన్నాయి. అవి కాక ఇక్కడ మనం చదువుకుంటున్న మనుస్మృతి ఒకటి. ఆ తర్వాత ఇంతకు ముందు మనం పూర్తి చేసుకున్న వివేక చూడామణి, దానినే సాధనా చతుష్టయం అని పిలుస్తారు. ఇవి మాత్రము తప్పనిసరి. ఇంత మాత్రము తప్పనిసరి మనకు రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, మనుస్మృతి, వివేక చూడామణి ఇంతవరకు మాత్రము మినిమంగా చదువుకుంటేనే గాని అసలు చెప్తున్నదేంటో అన్న విషయము అర్థం కాదు. ఏదో ఒకటి వింటాను, ఎక్కడో ఒకటి కొంత చదువుతాను, అప్పుడప్పుడు కొంచెం చదువుతాను. ఏదైనా ఒక్కటే ఫోకస్డ్‌గా చూస్తానంటే కుదరదు. ఏదో మనం స్కూల్‌లో చిన్నప్పుడు చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు, ఇక్కడైతే అమెరికాలో 12థ్ క్లాస్ వరకు కొన్ని సబ్జెక్ట్స్ కంపల్సరీగా ఉంటాయి. మనకిష్టం ఉన్నా లేకపోయినా, అర్థం అయినా కాకపోయినా, తలకాయ నొప్పి వస్తున్నా సరే, విసుగొచ్చి ఏడుపొచ్చినా సరే, అన్నీ చదవాల్సిందే. మ్యాథ్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని ఇప్పుడు అట్లాంటివేవి ఉన్నాయి. మళ్ళీ ఎక్స్‌ట్రా గూడా ఉంటాయి మనకి జనరల్ నాలెడ్జ్ అట్లాంటివి. ఇప్పుడేమున్నాయో గాని ఇండియాలో. ఇట్లాంటివన్నీ తప్పనిసరిగా సబ్జెక్ట్స్ చదవాలి. వాటికింకా ఇదే చదువుతాను నేను. ఇదిగో నాకు మ్యాథ్ అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నేను పోయి బయటెక్కడో ఆడుకుంటాను. నాకు సైన్స్ అంటే ఇష్టం మళ్ళొచ్చి కూర్చుంటాను. లేదా నాకు ఓన్లీ లాంగ్వేజెస్ అంటే ఇంట్రెస్ట్ వాటికొచ్చి కూర్చుంటాను. సైన్స్, సోషల్, మ్యాథ్ ఈ సబ్జెక్ట్స్‌కి నేను కూర్చోను అంటే ఊరుకోరు. కనీసం మినిమమ్ బేసిక్ 10థ్ క్లాస్ వరకైనా సరే ఇవన్నీ చదవాల్సిందే. ముందు ఇంగ్లీష్ మొత్తం పూర్తి చేసుకొనొచ్చి తర్వాత నేను తెలుగు మొత్తం అయిపోయిన తర్వాతొచ్చి మ్యాథ్ అట్లా చేస్తానంటే కుదరదు. అన్నీ కలిపి అది కాస్త, అది కాస్త, అది కాస్త, అది కాస్త చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అవన్నీ కలిసి ఉంటాయి. అవన్నీ ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. వేరు వేరుగా కనిపించే ఒకే సబ్జెక్ట్ అదంతా.
జ్ఞానపరంగా. కాబట్టి అట్లానే మనకు గూడా నాకు రామాయణం, భారతం, భాగవతం మొత్తం తెలుసు. ఇవి అవసరం లేదు. కానీ నాకు ఉపనిషత్తులవంటే ఇంట్రెస్ట్ ఉంది. అవి వింటాను. లేతే అబ్బా! ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అట్లాంటివి నాకు అర్థం కావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఓన్లీ రామాయణం, భారతం అట్లాంటి కథలు వింటాను. లేకపోతే ఈ కథలు వినడం ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ ఉపనిషత్తులు అవన్నీ గూడా పడవు. ఓన్లీ భగవద్గీత మాత్రం వింటాను అని అట్లా ఏదో ఒకటి చూజ్ చేసుకుంటే మన సబ్జెక్ట్ పని చెయ్యదు. మామూలుగా జనరల్‌గా వాళ్ళ ఇష్టమొచ్చింది వాళ్ళు వినేవాళ్ళు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఊరికే శ్రవణం చేసే వాళ్ళ కోసం కాదు. నిజంగా దీన్ని అధ్యయనం చేసి ఆచరించాలనుకున్న వాళ్ళ కోసం గదా మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఇవి మాత్రము కావాల్సిందే మనకు అందరికి. ఇవి చదవడానికి ఎంత కాలం పడుతుంది అంటే, కనీసం ఒకవేళ రోజులో 4-6 గంటలు చదువు కోసము అంటే ఇందులోనే వినడము, వాటి గురించి నోట్స్ రాసుకోవడము, ఆలోచించుకోవడము, క్వెషన్స్ తయారు చేసుకోవడము, ఇన్ఫర్మేషన్ రిసర్చ్ చేయడము, ప్రాసెస్ చేయడము ఇట్లాంటివన్నీ కలుపుకొని కనీసం రోజులో 4-6 గంటలు స్పెండ్ చేస్తే అంతవరకు మనము ప్రతిరోజు అంత సమయం దానికోసము వెచ్చిస్తూ ఉంటే ఒక 10-12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తము పూర్తి చేసుకోవడం. పైగా అందులో మనం చదువుకునే మార్గంలో, జ్ఞాన మార్గంలో నిజంగా అది కావాలి అనుకున్నప్పుడు అక్కడ కాస్త వినడము, అక్కడొక పద్యం, ఇక్కడో పద్యం చూడడము, లేకపోతే దీనికి ట్రాన్స్‌లేషన్స్ చదవడము అట్లాంటివి గావు. మనము యాక్చువల్‌గా ఒరిజినల్‌గా టెక్స్ట్ బుక్సే చదువుతాము. వాటి ట్రాన్స్‌లేషన్స్‌ని, వాటి గురించి ఎవరో ఎక్కడో చేసిన రిసర్చ్‌ని, రివ్యూస్‌ని వాటిని చూసుకోము. ఎందుకు అంటే మనము జనరల్ క్యూరియాసిటీతో చదువుకోవట్లేదు. జనరల్ క్యూరియాసిటీ గాదు మనకు. జనరల్ క్యూరియాసిటీ గాదు మనది. యాక్చువల్‌గా బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి ప్రతి అక్షరం, అక్షరం చదువుకుంటాం. ప్రతి పద్యం, ప్రతి శ్లోకం, ప్రతి అధ్యాయం, ప్రతి సర్గ, ప్రతి మంత్రం అన్నీ జూస్తాం మనం గాబట్టి, ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రయత్నం చేస్తే గూడా ఒక 10-12 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలైతే పడుతుంది. అప్పుడేం జేయాలంటే 40, 45 సంవత్సరాల దగ్గర ఒకవేళ ఎవరైనా ఇది వింటూ ఉన్నవాళ్ళు, ఇవి చదువుకోవడం మొదలుబెడితే మీకొక 60 ఏళ్ళొచ్చేదాకా ఎందుకు అంటే మళ్ళీ ఇంట్లో పనులుంటాయి, పిల్లలుంటారు, ఉద్యోగాలుంటాయి. అవన్నీ చేస్తూ ఇవి చేయడం కోసం కలుపుకొని చెప్తున్నాను. మీకొక 58, 60 ఏళ్ళొచ్చేసరికి అసలు ఇవన్నీ ఒక్కసారి కూలంకషంగా, సిన్సియర్‌గా అధ్యయనం చేయడము అవుతుంది. ఇంకా తర్వాత 60 ఏళ్ళొచ్చిన తర్వాత కూర్చొని అప్పటికి రిటైర్ అయిపోయి ఉంటారు కాబట్టి, ఇంక ధర్మాలు, ధర్మాలు, వేరే కర్మలు, కర్తవ్యాలు తగ్గిపోయి ఉంటాయి గాబట్టి, ఉండాలి గాబట్టి, ఇంకప్పుడు మీరు ఈ చదువుకున్న వాటిని అభ్యాసం చేస్తూ, ఆచరిస్తూ, ఇంక వాటిని గూడా తగ్గించుకుంటూ, మననము, నిధిధ్యాసనలోకి వెళ్ళిపోతే, దాంతో బ్రహ్మ ప్రాప్తి కలిగేందుకు చాలా అవకాశం ఉంటుంది. లేదా ఒక 50, 55 సంవత్సరాల సమయంలో మీరు వింటూ ఉన్నారనుకోండి. ప్రాబబ్లీ 60 ఏళ్ళకట్లా ఉద్యోగాలయిపోతాయి. పిల్లలు అవన్నీ అయిపోయేసరికి 65 ఏళ్ళు అట్లా వచ్చేసరికి ఇంకా 65, 68, 60, 65, 68 ఇయర్స్ వచ్చేసరికి ఇవన్నీ ఒక్కసారి కంప్లీట్‌గా సిన్సియర్‌గా డీప్ డైవ్ చేసి చదవడం అయితుంది. ఇంకా తర్వాత కూర్చొని అంతకన్నా తీవ్రంగా తపస్సులాగా వాటిని అనలైజ్ చేసుకొని ఇంకక్కడి నుంచి దాటిపోవచ్చు. మళ్ళీ జన్మలు లేకుండా చేసుకునేందుకు ఇది మార్గము. లేదా పోనీ 60 ఏళ్ళకట్లా మొదలుపెట్టారనుకోండి. ఇంక పనులన్నీ తగ్గించుకుని ఎందుకంటే నేను 4-6 గంటలని ఎవరికి చెప్పాను? ఉద్యోగాలు చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, గృహస్థ ధర్మాలన్నీ పాటిస్తూ ఉన్న వాళ్ళ కోసం జెప్పాను. ఇంక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ తగ్గించుకుంటూ ఎందుకంటే ఎక్కువ సేపు కూర్చోవడం అవి గూడా కష్టమవుతుంది గాబట్టి మధ్య మధ్యలో కొంచెం శరీరానికి విశ్రాంతి ఇస్తూ కనీసం 8, 10 గంటలు ప్రతిరోజు అధ్యయనం చేసి
వీటిని అయినా కూడా ఒక 10 ఏళ్ళైనా పడుతుంది ఇవన్నీ అయ్యేసరికి. వీటిని ముగించి ఇంకా అప్పుడు వాళ్ళు కూర్చొని మననము, నిధిధ్యాసనలోకి వెళ్ళాలి. శ్రవణం అయిన తర్వాత ఇదంతా శ్రవణం పార్టే. నేను చెప్తున్నది 10, 12 ఏళ్ళని చెప్తూ ఉన్నది శ్రవణం వరకే. శ్రవణం అయిన తర్వాత మననము, నిధిధ్యాసనము ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. నేను చేయగలిగింది ఎంతవరకు? ఇక్కడ కూర్చొని మీకు నేను చెప్పగలిగింది ఎంతవరకు అంటే శ్రవణం వరకే. మీతోటి శ్రవణం చేయించగలను అంత మాత్రమే. ప్రతి అక్షరానికి, ప్రతి పదానికి, ప్రతి వాక్యానికి, ప్రతి మంత్రానికి, శ్లోకానికి, పద్యానికి నేను అర్థం చెప్తాను. అన్ని రకాల అర్థాలు చెప్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఎన్ని సార్లైనా చెప్తాను. కానీ చెప్పడం వరకే. మీరు వినడం వరకే. శ్రవణం వరకే ఉంటుంది. ఈ మొత్తము ప్రయత్నము ఒక దశాబ్దం దగ్గర నుంచి ఒక పుష్కరం వరకు 10-12 సంవత్సరాలు యాక్చువల్‌గా వినడానికే సరిపోతుంది. ఇంకా తర్వాత మాత్రము ఎవరికి వాళ్ళు దీన్ని సాధించిన దాకా మననము, నిధిధ్యాసనం చెయ్యాలి. అవకాశం ఉంటే జీవన్ముక్తులై వెళ్ళిపోవాలింకా. దానికోసము చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసుకోవడానికి పనికొచ్చే శాస్త్రాలు మనం చదువుకుంటున్నవి. ఊరికనే టైమ్ పాస్‌కి వినడానికి, వింటే బాగుంటుందని వినడానికి, వినగానే ఆం బీం బూం ఫట్ అని ఏంటో మ్యాజిక్ లాగా ఏంటో వచ్చేస్తుందని ఇట్లాంటివన్నీ గాదు. అట్లాంటి మ్యాజిక్స్ ఏమీ లేవు. కూర్చో, ఆలోచించుకో, అర్థం చేసుకో, తెలుసుకో, అయిపో అనే చెప్తారు. కాబట్టి మనకెంత కాలం పడుతుంది అంటే వినడానికి ఒక దశాబ్దమో, పుష్కరమో 10, 12 ఏళ్ళు 10-12 ఇయర్స్ కంపల్సరీగా పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇవి మాత్రము తప్పనిసరిగా చదవాలి. అక్కడోటి, ఇక్కడోటి చదువుతాను. అప్పుడోకసారి, ఇప్పుడోకసారి చదువుతాను. కొంత కొంత చదువుతాను. మధ్యలో సగం నాకిష్టం లేనివి ఎగ్గొడతాను. ఫాస్ట్ ట్రాక్‌లో ఏమన్నా అవుతాయా? అవన్నీ బ్యాక్‌డోర్ ఛానెల్స్ ట్రై చెయ్యరాదు. అసలు దీనికి ఎక్సెప్షన్ లేదు. అసలు దీనికి షార్ట్ కట్స్ లేవు, ఎక్సెప్షన్స్ లేవు, బ్యాక్‌డోర్ ఛానెల్స్ లేవు. చాలా స్ట్రెయిట్ అండ్ నారో పాత్ ఇది. కాబట్టి చేసుకుంటూ వెళ్తే రావాల్సినవి అవే వస్తాయి. ఎంత కాలం పడుతుంది మనకు? మన సమావర్తనం ఎప్పుడు? అంటే ఇది ఒకవేళ మీరు 1, 2 ఇయర్స్ కింద స్టార్ట్ చేశారంటే ఇంకో 10 ఇయర్స్. ఇప్పుడు మొదలుపెట్టారంటే ఓ 10, 12 ఏళ్ళు ఇంకా కొంచెం పైన పడతాయి. అది కూడా పైగా మీరిప్పుడు ఏమి కర్మల్లో ఉన్నారో వాటిని చేస్తూ ఇది చెయ్యాలి అంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. వాటిని తగ్గించుకుంటూ, దీన్ని పెంచుకుంటూ చేస్తూ పోయి మళ్ళీ ఆ తర్వాత ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ మీ సొంత ప్రయత్నం మీరు చేసుకోవాలి. దాని తర్వాత ఏమవుతుంది అయితే మరి? బ్రహ్మచర్యము పూర్తి చేసి సమావర్తనము స్నాతకం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, స్నాతకం తర్వాత జరిగేది ఒకటే కళ్యాణం. మనకు జరిగే కళ్యాణం ఏమి అంటే, ఇంక నిశ్రేయసము, మోక్షము, బ్రహ్మ ప్రాప్తి మన కళ్యాణము. అది జరిగిన దాకా మన సాధన సాగుతూ ఉండాలి. ఎక్కడ ఆగడానికి వీల్లేదు. దీని గురించి మన పతంజలి మహర్షి చెప్పింది ఒక మాట నాకు మాటి మాటికి గుర్తొస్తుంది. దీర్ఘకాలము చెయ్యాలి. అది జరిగిన దాకా, మనం దాన్ని సాధించిన దాకా చెయ్యాలి. అయితే చాలా రోజులు చేస్తాం గానీ మధ్య మధ్యలో అక్కడక్కడ ఆపుతూ గాదు. నిరంతరంగా జేయాలి. నిరంతరంగా దీర్ఘకాలం చేస్తానే యాక్చువల్‌గా ఇప్పుడే సాధించాలి. లేకపోతే ఎందుకు? భగవంతుడే ఇన్ని చోట్ల ఆయన ప్రతిజ్ఞ చేసి చెప్తూ ఉంటా. "నువ్వు ప్రయత్నం చెయ్యి నీకు తప్పకుండా కలుగుతుంది" అని ఆయన చెప్తుంటే ఆయన మాట అయితే అబద్ధం గాదు గదా! కాబట్టి మన బ్రహ్మచర్యానికి ముగింపెప్పుడు అంటే, మనకు బ్రహ్మ ప్రాప్తి కలిగినప్పుడు. ఇక్కడ మాత్రం ఇంకిప్పుడు మన పిల్లలు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పూర్తి చేసుకుని, వైవాహికాశ్రమంలోకి, గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నారు. వీళ్ళ గురించి చూసుకుంటూ, ఇంకా కొన్ని శ్లోకాలు చదువుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, మన పిల్లలు అవిప్లుతంగా బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకుని గృహస్థాశ్రమంలోకి రావడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు కదా! అప్పుడేం జరుగుతుందంటే, వివాహానికి ఏర్పాట్లు మొదలవుతాయి. స్నాతకం అవుతే వివాహమే గదా! కాబట్టి చూద్దాము. స్నాతకోత్సవము జరిగింది ఇప్పుడే. చదువు పూర్తయింది. వాళ్ళు వెనక్కి ఇంటికి తిరిగొచ్చారు. ఇంకా వివాహము.
తం ప్రతీతం స్వధర్మేణ బ్రహ్మదాయహరం పితుః స్రగ్విణం కల్పే ఆసీనం అర్హయేత్ ప్రథమం గవాం. ఆ విధంగా స్వధర్మంగా తన ధర్మంగా తను చేయవలసిన విధి ఏమి అంటే ప్రతి వాళ్లకు చదువు పూర్తి చేసుకోవడము. ఆ విధంగా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని పితుః, పిత అంటే మనం ఇంతకు ముందు చూసుకున్నాము. దేహాన్నిచ్చిన తల్లిదండ్రులు కూడా పితరులే. విద్యనిచ్చిన గురువులు ఆచార్యులు కూడా పితరులే. వాళ్ళ దగ్గర నుంచి మనము బ్రహ్మదాయాన్ని మన భాగంగా మనము ఆ బ్రహ్మను వేదాన్ని పుచ్చుకున్నాక ఆ రకంగా బ్రహ్మదాయాన్ని గ్రహించి ఇంటికి తిరిగి వచ్చిన తం ప్రతీతం ఆయన్ని చూసి ఆ పిల్లవాడు ఇప్పుడు యువకుడై ఉంటాడు. ఆయన స్రక్కులు పూలమాలలు అవన్నీ ధరించి ఇప్పుడు అలంకారాలన్నీ చేసుకోవచ్చు. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నంత వరకు అలంకారాలన్నీ చేసుకోవడానికి వీల్లేదు. చదువు మీదే ఫోకస్ చేయాలి. ఇవన్నీ ఈ మాయలో పడడానికి వీల్లేదు. డిస్ట్రాక్ట్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళకి అవన్నీ ఉండవు. అయితే ఇప్పుడు వాళ్ళు చదువు ముగించుకుని ఇంటికొచ్చారు. ఇంకా వివాహానికి సిద్ధమవుతున్నారు కాబట్టి చక్కగా స్నానాలవన్నీ చేసి చక్కటి వస్త్రాలన్నీ ధరించి పూలమాలలన్నిటితో అలంకారం చేసుకోవచ్చు. చక్కగా ఆ విధంగా ఉన్నవాళ్ళు అని అర్థం. అసలు జనరల్‌గా గూడా స్రగ్వి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అని అర్థం. అటువంటి వాణ్ణి తీసుకునొచ్చి తల్పే ఆసీనం మంచం మీద కూర్చోబెట్టి ప్రథమం ముందుగా ఒక గోవును తీసుకొచ్చి అర్హయేత్ పూజించాలి. ఎవరైతే వాళ్ళ అమ్మాయిని ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేయదలుచుకున్నారో అతను చక్కగా అలంకరించుకుని మంచం మీద కూర్చునుంటే తల్పం పైన గోవును ఇచ్చి సత్కరించవలసి ఉన్నది అనుంది. పైగా గోవు అంటే వాక్కు అని కూడా అర్థం ఉన్నది. వాక్కిచ్చి అంటే వాగ్దానం చేసి, కన్యాదానం చేస్తానని వాగ్దానం చేయవలసి ఉంటుంది. ఆ రకంగా ఆ పిల్లవాడిని గౌరవించాలి. ఇప్పుడు గురునా అనుమతః స్నాత్వా సమావృత్తః యథావిధి ఉద్వహేత ద్విజః భార్యాం సవర్ణాం లక్షణాన్వితాం. ఆ యువకుడు వివాహ వయస్కుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నవాడు గురునా అనుమతః గురువు గారి దగ్గర అనుమతి పొందినవాడై, గురువు గారంటే విద్యాదానం చేసిన గురువు గారు, అట్లానే ప్రాణదానం చేసిన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర అనుమతి పుచ్చుకున్నవాడై స్నాత్వా స్నాతకం చేసుకుని యథావిధి సమావృత్తః వెనక్కి తిరిగొచ్చినవాడు ఇప్పుడు సవర్ణాం తనలాగానే గృహస్థాశ్రమాన్ని భరించి ఉన్న సర్వలక్షణాలతో సద్గుణాలతో ఉన్న ఒక అమ్మాయిని చూసుకుని భార్యగా ఆ ద్విజుడు ఇప్పుడు చదువు పూర్తి చేసుకున్న ఆ పిల్లవాడు ఉద్వహేత ఉద్వాహము అంటే వివాహము చేసుకోవలసి ఉంటుంది. అతను చదువు పూర్తి చేసుకున్నాక స్నాతకోత్సవం అవన్నీ పూర్తి చేసుకుని వెనక్కి తిరిగొచ్చి పెద్దల అనుమతితో తనలాగానే గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తను ఇష్టపడ్డ వరుడు అంటే వరించినవాడు, వరించబడ్డవాడు. ఆయన ఆమెను వరించి, ఆమె ఆయనను వరించి, లేదా ఇద్దరూ ఆ గృహస్థాశ్రమాన్ని కోరుకుని ఉండాలి. తన వంటి లక్షణాలతోటే ఉన్న అమ్మాయిని చూసుకుని ఆయన భార్యగా వివాహం చేసుకోవచ్చు. వివాహం అంటే విశేషంగా వహించడం. వాళ్ళిద్దరూ కలిసి గృహస్థాశ్రమ ధర్మాలను వహిస్తాము అని కోరుకోవడాన్ని వివాహమని పిలుస్తారు. దాన్నే ఉద్వాహమని కూడా అంటారు. ఒకటే అర్థము. ఉద్వాహమన్నా వివాహమన్నా వహించడము. పాణిగ్రహణమన్నా అదే అర్థము. మనిద్దరం కలిసి గృహస్థాశ్రమ ధర్మాలను నెరవేర్చవలసి ఉన్నది అని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ
చెయ్యి చెయ్యి పట్టుకుని కలిసి ఆ ధర్మాల్ని నిర్వర్తించడము పాణిగ్రహణము. అందుకోసం చేతులు పట్టుకుని ఆ పనులు చేస్తూ బయలుదేరడము అని అర్థము. ఇప్పుడు అవి ఎన్ని రకాల వివాహాలుంటాయి? ఆ ఉద్వాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు. చతుర్నామపి వర్ణానం ప్రేత్య చైహ హితాహితాన్ అష్టౌ ఇమాన్ సమాసేన స్త్రీ వివాహాన్ నిబోధత. చాతుర్వర్ణ్యాలకు ఇహచ ప్రేత్యచ ఇహపరాలు సాధించడం కోసము, హితము పనికొచ్చేవి, అహితము పనికిరానివి. ఇహపరాలు సాధించడం కోసము చాతుర్వర్ణ్యాల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి వివాహాలు చేసుకోవాలి, ఏవి హితకరమైన వివాహాలు, ఏవి అహితం కలిగించే వివాహాలు అని ఒక 8 వివాహాలుంటాయి. వీటిని సమాసంగా క్లుప్తంగా చెప్తాను. స్త్రీ పురుషులు చేసుకునే వివాహాల గురించి నిబోధత తెలుసుకో అని చెప్తూ ఉన్నారు మనువు గారు. అవెన్ని రకాలు అంటే 8. అవేవి అంటే బ్రాహ్మః దైవః తథా ఏవ ఆర్షః ప్రాజాపత్యః తథా అసురః గాంధర్వః రాక్షసః చ ఏవ పైశాచః చ అష్టమః అధమః. బ్రాహ్మ వివాహము, దైవ వివాహము, ఋషి వివాహము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచమని ఉంటాయి. ఇవి 8 రకాలు. ఇందులో బ్రహ్మ వివాహము, దైవ వివాహము, ఋషి వివాహము, ప్రాజాపత్యము ఈ 4 హితకరమై ఉంటాయి. అసుర వివాహాలు, గాంధర్వ వివాహాలు, రాక్షస వివాహాలు, పైశాచిక వివాహాలు అధమము, అవి అహితం కలిగిస్తాయి అని చెప్తున్నారు. ఈ 8 రకాల వివాహాలు అంటే ఏమి అని ఆయనే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ముందు 7వ శ్లోకంలో ఉన్నవి బ్రహ్మ వివాహాలు. ఆచ్ఛాద్య చ అర్చయిత్వా చ శృతశీలవతే స్వయం ఆహూయ దానం కన్యాయాః బ్రాహ్మః ధర్మః ప్రకీర్తితః. శృతశీలవంతుడు, శృతము చదువుకున్నవాడు, చక్కటి శీలము నడవడి కలిగినవాడు, చక్కటి చారిత్రం కలిగినవాడు, మంచివాడు, ఒక పిల్లవాడు ఆయన్ని చూసి ఆ అమ్మాయి స్వయంగా చదువుకున్నవాడు, గుణవంతుడు, తనకు తగిన వాణ్ణి ఆమె కోరుకుని పెళ్లి చేసుకోదలుచుకుంటే అటువంటి పిల్లవాణ్ణి ఆహూయ పిలిచి, అర్చయిత్వా గౌరవించి సత్కరించి, ఆ అమ్మాయిని ఆచ్ఛాద్య చక్కగా అలంకరించి, కన్యాయాః దానం కన్యాదానము చేస్తే అటువంటి కన్యాదానాన్ని బ్రాహ్మః వివాహమని ధర్మః ధర్మంగా పిలుస్తారు. అది బ్రాహ్మః ధర్మః బ్రహ్మ వివాహము అని చెప్తారు. ఇందులో ఎట్లా ఉంటుంది అంటే ఆ అమ్మాయే కోరుకోవాలి, ఆయన కావాలి అని. తర్వాత పెద్దలు ఆ అబ్బాయిని పిలిచి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయవలసి ఉంటుంది. ఆ అమ్మాయిని చక్కగా అలంకరించి సంతోషంగా కన్యాదానం చేస్తే దాన్ని బ్రాహ్మ వివాహం అని పిలుస్తారు. మన మనువు గారు, ఈ శాస్త్రం చెప్పిన మనువు గారు, ఆయన సొంత కూతురు దేవహూతిని ఇదే విధంగా ఈ బ్రాహ్మ వివాహ పద్ధతిలోనే ఇదే ధర్మంగా కర్దముడికిచ్చి వివాహం చేశాడు. ఇది అన్నిటికన్నా ఉత్కృష్టమైన వివాహము. ఆ తర్వాతది దైవీ వివాహము. దీని గురించి చూద్దాము. యజ్ఞే తు వితతే సమ్యక్ ఋత్విజే కర్మ కుర్వతే అలంకృత్య సుతాదానం దైవం ధర్మం ప్రత్యక్షతే. వివాహం కోసము యజ్ఞాన్ని చేస్తూ, పెళ్లి కావాలి అని యజ్ఞం చేస్తూ, యజ్ఞంలాగా పెళ్లి చేస్తూ, అది జరుగుతూ ఉన్న సమయంలో అగ్ని సాక్షిగా సమ్యక్ చక్కగా ఋత్విక్ని అంటే ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడం కోసము వరించే వరుణ్ణి పిలిచి ఆ వరుడి చేత
ఆ వివాహ కర్మను చేయిస్తూ అతను చేస్తూ ఉండగా చక్కగా అలంకరించిన అమ్మాయిని సుతాదానంగా, కన్యాదానంగా ఆ అబ్బాయికిచ్చి వివాహం చేస్తే దాన్ని దైవధర్మంగా చేసిన వివాహము అని పిలుస్తారు. అగ్నిసాక్షిగా చక్కటి దైవీ గుణాలతో ఉన్న అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యడాన్ని దైవీ వివాహమని పిలుస్తారు. చాలా భాగము ఇటువంటి దైవీ వివాహాలు ఉంటాయి. పెద్దల్ని పిలిచి అగ్నిహోత్రాదులతో యజ్ఞంలాగా పెళ్లి చేస్తూ ఉంటాము. అప్పుడు ఇందులో ఆ అమ్మాయికి ఎక్కువగా పాత్ర ఏమీ ఉండదు. ఆమె చేయవలసిందేమీ లేదు. ఆ పిల్లవాడే చేస్తాడు మొత్తం అక్కడ క్రియ అంతా. ఆ అమ్మాయిని అలంకరించి తీసుకొనొస్తారు. కన్యాదానం చేస్తారు. ఆ తర్వాత మూడో రకము వివాహము ఋషి వివాహము. ఆర్షధర్మంతో చేసే వివాహం. అదెట్లా ఉంటుంది అంటే ఏకం గోమిథునం ద్వే వా వరాత్ ఆదాయ ధర్మతః కన్యా ప్రదానం విధివత్ ఆర్షః ధర్మః సహ ఉచ్యతే. ఋషులు ధర్మంగా వాళ్ళు చేయవలసిన క్రియల కోసము భార్య కావాలని కోరుకున్నప్పుడు ఆ కన్య యొక్క తల్లిదండ్రులకు ఒక గోమిథునాన్నో, ఒక గో వృషభ మిథునాన్నో లేదా 2 గోమిథునాన్నో ఆ పిల్లవాడి దగ్గర నుంచి పుచ్చుకుని తల్లిదండ్రులు ఏ కన్యాదానాన్ని చేస్తారో విధిపూర్వకంగా దాన్ని ఆర్షధర్మంతో చేసిన వివాహంగా చెప్తారు. ఋషి యజ్ఞకర్మల కోసము తనకు భార్య కావాలని కోరుకుని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఒకటో రెండో గోమిథునాలను ఇచ్చి ఆ అమ్మాయిని కన్యాదానంగా పుచ్చుకోవడాన్ని ఆర్షధర్మంతో చేసుకున్న వివాహంగా చెప్తారు. ఇందులో ఆ అమ్మాయికి ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడంతోటి సంబంధం లేదు. ఇక్కడ కోరికలతో జరిగే వివాహం కాదు. తర్వాత 4గో రకము ప్రాజాపత్యము. సహ ఉభౌ చరతాం ధర్మం ఇతి వాచా అనుభాష్య చ కన్యా ప్రదానం అభ్యర్చ్య ప్రాజాపత్యః విధిః స్మృతః. ఇక్కడ అసలు అమ్మాయికి, అబ్బాయికి ఇద్దరికీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. ఇష్టం ఉండాలని లేదు, ఇష్టం లేదని లేదు. పెళ్లి ఎవరు చేస్తూ ఉన్నారంటే ప్రజాపతులు చేస్తారు. ప్రజాపతులంటే ప్రజలను, అంటే పిల్లల్ని పాలిస్తున్న వాళ్ళంటే తల్లిదండ్రులు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళే నిర్ణయించుకుని, వాళ్ళే ఇదిగో మా అమ్మాయిని మీ అబ్బాయికి, మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని వాళ్ళే మాట ఇచ్చుకుంటారు. వాళ్ళే వాగ్దానాలు చేసుకుని, వాళ్ళే నిర్ణయించుకుని అభ్యర్చ్య ఆ అమ్మాయిని, అబ్బాయిని తీసుకునొచ్చి విధి పురస్సరంగా కన్యాదానం చేస్తూ ఉభౌ వీళ్ళిద్దరూ ధర్మం సహచరతాం కలిసి ధర్మాన్ని ఆచరిస్తూ ఉందురుగాక అని వాచ అనుభాష్య వాక్కుగా చెప్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఇంకివాళ నుంచి గృహస్థ ధర్మాల్ని పాటిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉందురుగాక అని చెప్తూ కన్యాదానం చేస్తారు. ఆ విధంగా తల్లిదండ్రులు నిర్ణయించుకుని పిల్లలకు చేసే పెళ్లిని ప్రాజాపత్య వివాహమని పిలుస్తారు. చాలా చోట్ల తల్లిదండ్రులు నిర్ణయించిన వివాహాలే జరుగుతూ ఉంటాయి. ఇందులో ఎక్కడ ఇచ్చిపుచ్చుకోవడాలేమీ ఉండవు. ఊరికినే అమ్మాయిని, అబ్బాయిని కలిసి ఉండమని కోరుకుంటూ వివాహం చేస్తారు. ఇందులో మాత్రం ఋషి ధర్మంగా చేసుకునే వివాహంలో మాత్రము ఆ పెళ్లి చేసుకోదలుచుకున్న ఋషి వంటి ఆ వరుడు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఏవైనా ఆవులు అట్లాంటివి ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. ఇది కూడా ధర్మంగా నేను వివాహం చేసుకుంటున్నాను అని చూపించడం కోసం. ఈ 4 రకాల వివాహాలు హితం కలిగిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ 11
శ్లోకం దగ్గర నుంచి చెప్తున్నవన్నీ అహితం కలిగించే వివాహాలు. అందులో ఒకటి ఇవాళ చూసుకుందాం. మిగిలినవన్నీ వచ్చే వారం చదువుకుంటూ ముందుకు వెళ్తాము. జ్ఞాతిభ్యః ద్రవిణం దత్వా కన్యాయై చ ఏవ శక్తితః కన్యా ప్రదానం స్వాచ్ఛంద్యాత్ అసురః ధర్మః ఉచ్యతే. అసలిక్కడ కూడా ఇందులో కూడా ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి ఇష్టం ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టాయిష్టాలతో, వాళ్ళు కోరుకోవడంతో సంబంధం లేదు. ఎవరి ఇష్టంతో కూడి ఉంటాయి ఈ పెళ్ళిళ్ళు అంటే తల్లిదండ్రులు, జ్ఞాతులుంటారు గదా! బంధువులు. వాళ్ళేం జేస్తారంటే, ఆ అమ్మాయి కోసము ద్రవిణం దత్వా డబ్బులిచ్చి, వాళ్ళ శక్తి కొద్దీ కన్యాదానం చెయ్యడాన్ని, కట్నాలతో చేసుకునే వివాహాలను ఆ బంధువుల ఇచ్ఛానుసారం వాళ్ళకిష్టమొచ్చినట్టు వాళ్ళే నీకిన్ని డబ్బులు నేనిస్తాను, నాకిన్ని డబ్బులు నువ్వివ్వు, నేను నీకొక కారిస్తాను, నువ్వు నాకొక రైలివ్వు, నేను నీకు పడవిస్తాను, నువ్వు నాకు ఏరోప్లేన్ ఇవ్వు, నేను నీకొక తులం బంగారం ఇస్తాను, నువ్వు నాకో తులం వెండివ్వు, 2 గాజులివ్వు, 3 ప్లేట్లివ్వు అనుకుంటూ ఈ లెక్కలన్నీ బెట్టుకొని కట్నాలన్నీ ఇచ్చిపుచ్చుకుంటూ చేసుకునే పెళ్ళిళ్ళేవుంటాయో ఆ పిల్లకి, పిల్లవాడికి సంబంధం లేదు. పెద్దలు, జ్ఞాతులు కలిసి డబ్బులకి ఇచ్చిపుచ్చుకుంటూ చేస్తూ ఉండే పెళ్ళిళ్ళేవున్నాయో అవి ఆసురీ ధర్మంతో చేసే అసుర ధర్మమైన వివాహాలు, అసుర వివాహాలని చెప్తూ ఉన్నారు. అహితం కలిగించే వివాహాల్లో ఇది ముందు జెప్పారు. మనకి ఇటువంటి వివాహాలు కూడా కట్నాలతో వాటితో జరిగే వివాహాలు ఇటునుంచి అటైనా సరే, అటునుంచి ఇటైనా సరే వాళ్ళు వీళ్ళకు, వీళ్ళు వాళ్ళకు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలన్నీ పెట్టుకుని డబ్బులు అవన్నీ ఇచ్చిపుచ్చుకుంటూ చేసుకునే పెళ్ళిళ్ళేవున్నాయో అంటే డబ్బులేం లేవండి. డబ్బులేమి తీసుకోవట్లేదు మేము. ఓన్లీ మా అబ్బాయికి ఒక ఏదో బండిమ్మని అడుగుతున్నాము. ఏదో మా అమ్మాయికి 4 కాసుల బంగారం ఇస్తే చాలు అని ఈ రకంగా డబ్బులు కాకుండా ఇంకే రూపంగానైనా అని మళ్ళీ అందులో ఎక్సెప్షన్స్ అన్నీ వెతుక్కుంటూ చేసినా గూడా, ఈ రకంగా బంధువులు నిర్ణయించి వాళ్ళిష్టమొచ్చినట్టు డబ్బులిచ్చి పుచ్చుకోవడాలు, వస్తువులు అవి ఇవి కానుకలు, కట్నాలన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలు వీటితో చేసుకునే వివాహాలేవున్నాయో అవన్నీ అసుర వివాహాలు అహితం కలిగిస్తాయి. ఇహపరాలు సాధించడానికి పనికిరావు. ఇహపరాలు చెడగొడతాయి అని చెప్తూ ఉన్నారు మన మనువు గారు. ఇంకా ఇట్లాంటివే అసుర వివాహాలయిపోయిన తర్వాత ఇవి చూస్తూనే ఉంటాం మనం ఎక్కడ పడితే అక్కడ. ఈ మధ్యన తగ్గుతున్నాయి అంటారు మరి. ఒకవేళ పట్టుబడితే గవర్నమెంట్ గూడా ఊరుకోదని జెప్తారు. కాబట్టి గవర్నమెంట్‌కి తెలియకుండా, ఆ విషయాలు ఓపెన్‌గా మాట్లాడకుండా, ఇచ్చిపుచ్చుకున్నామని మూడో కంటి వాడికి కనపడకుండా అనేది ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నట్టు ఉంటుంది అప్పుడప్పుడు. ఇదిగో ఇవి కూడా మంచి కలిగించే వివాహాలు కావు అవి. ఆసురీ వివాహాలు. గంధర్వ వివాహాలు, రాక్షస వివాహాలు, పైశాచిక వివాహాలు మిగిలాయి. వాటిని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకొని వాటి సంగతి కూడా ఆలోచించుకుందాము. ఇవన్నీ గూడా జరుగుతూనే ఉంటాయి మనకి రకరకాలవి. మంచిది. ఇవాళ ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.